ఇంకో కవి గారు చాలా కవితాత్మకంగా చెప్పినారు. ఇక్కడ తెలంగాణ తల్లి బొమ్మ ఉన్నది. ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిన రోజు, తెలంగాణ సాధించిన రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ గోరెటెంకన గారే అనుకుంటా బహుశా, వారు అన్న మాట ఏంటంటే తల్లికి జన్మనిచ్చిన తనయురితడు అన్నాడు. సాధారణంగా తల్లి కొడుకుకు జన్మనిస్తుంది, కానీ తల్లికి జన్మనిచ్చిన తనయుడు అని మాట మాట్లాడితే కవితాత్మకంగా, అంటే మనం చెప్తే బాగుండదు కానీ కవులు చెప్తే బాగానే ఉంటుంది. అట్లా కవితాత్మకంగా తల్లికి జన్మనిచ్చిన తనయుడు అనే మాట ఇవాళ చాలామంది, తక్కువ మందికి ఆ అదృష్టం దక్కుతుంది. అందులో కారణ జన్మలు కేసీఆర్ గారు కూడా ఒకరు. వాస్తవం ఏంటి అంటే 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు పడ్డ కష్టంలో ఇలా మనం ఎదుర్కొంటున్న కష్టం అనువంత కూడా కాదు. 2001 నుంచి 14 వరకు ఆయన చేసిన కష్టంలో ఇలా మనోళ్ళు వచ్చి చెప్తుంటారు అప్పుడప్పుడు, నాకు అన్న కేసులు అవుతున్నాయి, అన్న వీడు బెదిరిస్తుండే, అన్న వాడు బెదిరిస్తుండే. మరి ఈ ఊకదంపుడు, ఈ చిన్న చిన్న ఉడత ఊపులకే మరి కేసీఆర్ లాంటి నాయకుడు కూడా అన్నాడు భయపడి ఉంటే ఈరోజు తెలంగాణ ఉంటుండేనా, తెలంగాణలో మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుండేనా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏమీ లేని నాడు, ఎంతోమంది ప్రతికూల శక్తులు మనకు అడ్డంగా ఉన్న నాడు, ఎంతో దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ ఆనాడు చిదిమి వేసే ప్రయత్నం చేస్తున్న నాడు, అవహేళనలు చేస్తున్న నాడు, మీకు నాయకత్వం ఉందా మీ తెలంగాణకు, మీకు సత్తా ఉందా, సాధించుకుంటే తెలంగాణ నడిపే సమర్థత మీకుందా, అసలు మీకు లీడర్షిప్ ఉందా, మీకు దమ్మున నాయకులు ఉన్నారా అని ఆనాడు మనని సవాల్ చేస్తున్న రోజులు, అవహేళన చేస్తున్న రోజులు. మన భాష, మన యాస సినిమాల్లో, బయట మార్కెట్లో ఒక జోకర్లకు విలన్లకు మాత్రమే వాడిన రోజులు ఆనాటి రోజులు. ఆ రోజుల్లో నేను తెలంగాణ వాడిని అని రొమ్ము విరుచుకొని తెలంగాణ కోసం కొట్లాడాలి అంటే దానికి తెగింపు కావాలి, మరి కథకు ముగింపు రావాలంటే కూడా దానికి ఒక కథానాయకుడు కావాలి. అట్లా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చిన కొడుకు ప్రజాయోధుడు కేసీఆర్ గారు. 1, 2 కాదు, ఎన్ని పరీక్షల మధ్యలో వచ్చినా కొన్నిసార్లు గెలుపు దక్కింది, కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి 14 ఏళ్లలో. కానీ మొక్కవోని ధైర్యంతో ఏ ఒక్కరోజు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల మీద భారం వేసి దేవుడి ఆశీర్వాదంతో అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి, ఒక మాట చెప్పాలంటే ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాలంటే లోపల కడుపులో, గుండెలో, కలేజా, ఓవరాల్గా మనిషికి తెగింపు, ధైర్యం ఉండాలి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా, తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అంటే అని చెప్పాలంటే దానికి చాలా గుండె ధైర్యం కావాలి. ఆ ప్రకటన చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి పోతున్నా, తిరిగి తెలంగాణ గడ్డ మీదనే నేను కాలు పెడతా అని చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. అట్లాగే 2013లో కాదు, 2001లోనే కేసీఆర్ గారు కరీంనగర్ సింహగర్జనలో ఇంకొక మాట చెప్పిండ్రు. నేను ఎత్తిన జెండా దించితే, చాలా మందికి ఒక అపనమ్మకం ఉంది, నేను ఎత్తిన జెండా కనుక దించితే, పోరాటాన్ని పక్కన పెడితే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పే ధైర్యం చాలా తక్కువ మంది రాజకీయ నాయకులకు ఉంటుంది. ఇవాళ చూడండి, 6 గ్యారంటీల పేరిట మోసం చేసి 420 హామీలు ఇచ్చి మేము ఎక్కడిచ్చినాం అన్నీ అయిపోయినాయి అంటున్నారు. అట్లాంటి రాజకీయ నాయకులు ఉండే ఈ రోజుల్లో నేను ఎత్తుకున్న జెండాను దించితే, తెలంగాణను మోసం చేస్తే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం మీకు ఇస్తున్నా అని చెప్పాలంటే చాలా తెగింపు కావాలి. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, ఈ ఒక్క మాట చాలు కేసీఆర్ తెగింపు, కేసీఆర్ గుండె ధైర్యం, కేసీఆర్ యొక్క ఆలోచన, పట్టుదల ఎట్లాంటిది అని చెప్పడానికి. కేవలం ఉద్యమంలోనే కాదు, ఆ తర్వాత రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా ఒక తపస్సులాగా, ఒక అకుంఠిత దీక్షతో 10 ఏళ్ల పాటు మరి సొంత ఇల్లు కడితే ఎంత జాగ్రత్తగా ఇటుక పేర్చి కడతామో అట్లా ఒక రాష్ట్రానికి అన్ని రకాల వసతులు ఏమేమి ఉండాలి, మన పల్లెలు ఎట్లుండాలి, మన పట్టణం ఎట్లుండాలి, పల్లెల్లో ఒక డంపింగ్ యార్డ్ ఉండాలి, ఒక వైకుంఠ ధామం ఉండాలి, ఇంటింటికి నల్లు ఉండాలి, ఇంటి ముంగట చెట్టు ఉండాలి, ప్రతి పల్లెలో నర్సరీ ఉండాలి, ప్రతి పల్లెకు ఒక ట్రాక్టర్ ఉండాలి, ఒక ట్యాంకర్ ఉండాలి, బ్రహ్మాండంగా ప్రతి పల్లెలో ఆఖరికి పెద్ద మనుషులు తిరిగేందుకు ఒక పార్క్ కూడా ఉండాలి, ఆ పిల్లలు ఆడుకునేందుకు ఒక క్రీడా ప్రాంగణం ఉండాలి అని ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే పట్టణాలు కూడా భవిష్యత్ అవసరాలకు తగ్గ విధంగా ఎట్లా విస్తరించాలి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుండాలి, ఫ్లైఓవర్లు ఎట్లుండాలి, ప్రజా రవాణా ఎట్లుండాలో మన భారతదేశానికి ఎట్లా ఆదర్శం కావాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్. అందుకే 10 ఏళ్లలో మనం సాధించిన విజయాలు మామూలు విజయాలు కాదు. నేను ఒకసారి ఢిల్లీ పోతే, నేను, వినోద్ గారు, అప్పుడున్న మన ఎంపీలు అందరం కలిసి అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినాం.
అరుణ్ జైట్లీ గారు మాతో అన్నమాట ఇప్పటికి కూడా నా చెవుల్లో ఇవాళ ఆయన లేరు ఇక్కడ మన మధ్యన. ఆయన అన్నమాట నా చెవులో ఇంకా కూడా మారుమోగుతున్నది.